ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీలాంటి పెద్దవారు చాలా మంది చెప్తూ ఉంటారు, హ్మ్. మనం కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన మన బలం ఎంతో బయటపడుతుందని. అవునమ్మా. అది ఎలా సాధ్యమమ్మా? ఎలా సాధ్యం అంటే మనకి కంఫర్ట్ జోన్ అంటూ ఉంటారు. ఈ రోజుల్లో పదం విన్నారా మీరు? ప్రతి ఒక్కరు నా కంఫర్ట్ జోను నాకు నా కంఫర్ట్ జోన్ ఉండాలి. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉంటారు. అంతే. ఆనందిస్తున్నాం అనుకుని ఏం చేస్తారు? రిలాక్స్ అవుతారు. ఓకే, అంతే కదా? ఫిజికల్లీ మెంటల్లీ రిలాక్స్ అవుతారు. కరెక్ట్. అంతే కదా? మామూలు ఇది చాలా నాజుగ్గా అందంగా ఉండే మాట చెప్తాం. మామూలుగా సరిగ్గా కొంచెం క్రూడ్గా చెప్పాలంటే బద్ధకిస్తారు. అంతే కదా? అవునమ్మా. అప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి శక్తి నిద్రాణంగా ఉంటుంది. మనం అలా రిలాక్స్ అయినప్పుడు నిద్రపోయినప్పుడు ఏమైంది? మనలో ఉన్న శక్తి మనకి తెలియదు కదా. అది ఫిజికల్గా నిద్ర, ఇది మెంటల్గా నిద్ర. రిలాక్స్గా ఉన్నప్పుడు అలా మన శక్తి నిద్రాణంగా ఉంటుంది అంటారు. ఎప్పుడైతే దానికి చిన్న ఇలా దెబ్బ తగిలిందో టక్కున ఎలా ఉంటుందంటే పడుకున్న పాము మీద చిన్న దెబ్బ కొట్టినట్టు అవుతుంది, బయటకు వస్తుంది. ఎలాగైతే సోడా పైన కొడతామో ఆ లోపల ఉన్న గోలీ పక్కకి వెళ్ళేప్పుడు బుస్సు మన అందులో నుంచి గ్యాస్ బయటకు వస్తుందో, ఇంకా చెప్పాలంటే కోకోకోలా లాంటివి, ఇంకా చెప్పాలంటే వాటి పేర్లు నేను చెప్పను, అట్లాంటి వాటిల్లోంచి గ్యాస్ బుస్సున పైకి వస్తుందో అట్లా మనలో ఉన్నటువంటి స్పిరిట్, అందుకే ఆ పదం వాడాను నేను, ఆ స్పిరిట్ అన్నది ఒక్కసారి బుస్సున పైకి వస్తుందమ్మా. అలాగే మనం గమనించండి, చాలాసేపు ఆగిపోయి ఉన్న వెహికల్ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది, నడుస్తూ ఉన్నది బాగుంటుంది. అది ఎలక్ట్రానిక్ వెహికల్ అనుకో, ఎంత బ్రేక్ చేస్తే దాని బ్యాటరీ అంత ఛార్జ్ అవుతుంది, అవునా? అలాగే బావిలో నీళ్లు తోడిన కొద్దీ బయటకు వస్తాయి, తోడకుండా ఉంటే పాచి కట్టినట్టు అవుతాయి. కరెక్ట్ కదా? ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది, ఉండిపోతే పాకుడు పడుతుంది. మరి ఇలా పాకుడు కట్టేటట్టుగా బద్ధకంగా జీవితాన్ని అనుభవిస్తూ కూర్చుంటావా? ప్రవహిస్తూ స్వచ్ఛంగా ఉంటావా? నీలో ఉన్న శక్తిని వెచ్చించి కొత్త శక్తిని తెచ్చుకుంటావా? దాన్ని అలాగే బజ్జో పెడతావా? రక్తదానానికి కూడా అదే చెప్తారు. రక్తదానం 6 నెలలకు ఒకసారి చేసేటటువంటి వాళ్ళకి మంచి రక్తం బాగా పడుతుంది. ఉన్న రక్తాన్ని తీసేస్తే రక్తం బాగా పడుతుంది. ఇంకా కావాలంటే దీనికి ఉదాహరణ, ఒక సన్నగా ఎదిగిపోతూ ఉంటుంది మొక్క, రైతు ఏం చేస్తాడు? తల తుంచేస్తాడు. ఏం జరుగుతుంది? 4 కొమ్మలు వస్తాయి, గుబురు రావటానికి అవకాశం, గుబురుగా వచ్చేస్తుంది. అది అంటే మనలో ఉన్నటువంటిది అలా అన్ని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చి వాతావరణం తగినట్టుగా చేసేటప్పటికీ ఒకే మార్గంలో నెమ్మదిగా అలా సాగుతుంది. అదే ఆపామనుకో అని విజృంభిస్తుంది. ఆ విజృంభణకి మనకు వచ్చేటటువంటి కష్టాలు నిజానికి కష్టం అని కాదు, ఛాలెంజ్ అని ఆంగ్లంలో అంటారే, అట్లా మనకు ఒక సవాల్లాగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించుతాం. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కసారి ఎక్కడెక్కడ ఉన్నటువంటి శక్తిని అంతా ఒక్క చోటకి తీసుకొచ్చి దాన్ని మరింతగా విజృంభింపజేస్తుంది. ఆ విధంగా జరుగుతుంది. కనుక మా చిన్నతనం నుంచి బాగా ధనవంతమైన కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగి అన్ని అనుకూల వాతావరణంలో ఉండి ఆ వివాహం అయ్యాక జీవితం బాగుండి పిల్లలు బాగుండి అన్నీ బాగున్న వాళ్ళు అసలు వాళ్ళకి ఊరు పేరు ఎక్కడన్నా వాళ్ళ పేరు వింటామా మనం? కోటాను కోట్ల జీవుల్లో వాళ్ళు ఒకళ్ళు. ఏదో ఒక చిన్న సమస్య వచ్చి దాన్ని ఎదుర్కొన్న వాళ్ళ పేర్లే మనం వింటున్నాం. అవును. కుంతీదేవి నువ్వు మాకు కష్టాలు ఇచ్చి నిరంతరం నిన్ను మర్చిపోకుండా చేశావు అని ప్రార్థించింది ఆయన్ని. సుఖంగా ఉండనుకో, ఆవిడ ప్రార్థన చేసేదా? మనం కూడా ఉదాహరణకి చెప్తా, అన్నీ బాగున్నప్పుడు దేవుడు అంత బాగా గుర్తురాడు మనకి. ఏదేమన్నా అనుకుంటాడు లేనా, సమయానికి వెళ్ళో దీపం పెట్టేసా, బాగున్నావా, నేను బాగున్నా, నువ్వు బాగున్నా అని వచ్చేస్తాం అంతే. అంతకన్నా పెద్ద పూజ ఉండదు. అదే చిన్న ఇబ్బంది వచ్చింది, రేపు పరీక్ష ఉంది, రేపు ఇంకోటి ఉంది, ఎంతసేపు కూర్చుని శ్రద్ధగా పూజ చేస్తాం? అంటే మనకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏమీ బాగుండదు.
అనుకూలత తగ్గినప్పుడు సానుకూలంగా దాన్ని వాతావరణాన్ని మార్చుకోవడానికి మనలో ఉన్న జీవశక్తి ఒక్కసారిగా విజృంభిస్తుంది. ఇది మనం పాజిటివ్గా చూడొచ్చు, శరీరారోగ్యంలో నెగిటివ్గా కూడా చూడొచ్చు. హార్ట్ బ్లాక్స్ గురించి అంతే చెప్తారు. హార్ట్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉండడం ఆరోగ్య లక్షణం, పెద్దవైతే ప్రాబ్లం. దీని గురించి హెగ్డే గారు చాలా బాగా వివరిస్తూ ఉంటారు. వాటి గురించి మీరు వర్రీ కాకుండా, అది ఉండబట్టే మీరు అది చిన్న అడ్డు వచ్చేటప్పటికి హార్ట్ యొక్క కెపాసిటీ పెరుగుతుందిట. ఎక్కువైతే పాపం శ్రమపడి నిరసిస్తుంది, కొద్దిగా కనుకున్నట్టయితే దాడదాం అనిపిస్తుంది. ఛాలెంజ్ ఆల్వేస్ నీలో నిద్రాణంగా ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తుంది. లేనప్పుడు అన్నీ సభ్యంగా సాగితే ఆ శక్తి నిద్రాణంగా అలాగే ఉంటుంది. శరీరం పోయే వరకు అది అలాగే అలా నిద్రిస్తూనే ఉంటుంది. కనుక ఆ శక్తి ఏమిటో బహిర్గతం అవడానికి, ఇతరులకి తెలియడానికి, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి అవకాశం లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు ఏమీ లేదంతా నడిచిపోతుంది. ఏమంటే నడిచిపోతుంది. నడిచిపోతుంటే ఏముంది సమస్య? శరత్ కూడా అదే చెప్తాడు. జీవితం మామూలుగా సాగిపోతే దాంట్లో ఏముంది ఆనందం? ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి వైవిధ్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుందంట. ఆయన మాటలకు అర్థం చెప్పి, అవే మాటలు కాదు, బెంగాలీలో చెప్పాడు. అనువాదాలు రకరకాలుగా వచ్చాయి గనక అంచేత అప్పుడప్పుడు మళ్ళీ ఇంకో మాట కూడా అంటాడు. నాకు హిమాలయ శిఖరాలంతా గొప్ప ఆనందాలు కానీ, మహాసముద్రాలంత అగాధాలు కానీ లేవు, చిన్న చిన్న ఉన్నాయి అంటాడు. ఎంత బాగుంది చూడండి. అదే అంటున్నా, చిన్న చిన్న ఉండాలి. రోజు నిన్న ఇవాళ నెల రోజుల నుంచి ఒకే రొటీన్ ఉంటే మనకి జీవితంలో బోరు కొట్టదు. 100% కొంచెం మార్పు ఉండాలి. ఒకరోజు ఎక్కడ బయటకన్నా వెళ్ళాలి, లేదా ఎవరో ఒకళ్ళతో మనం దెబ్బలాడాలి. దెబ్బలాడడం అంటే తీవ్రంగా అని కాదు, కనీసం ఒకళ్ళ మాట ఒకళ్ళు ఏమిటి ఇలా మాట్లాడవు అనే మాట అన్నా ఉండాలి కదా. ఏమీ లేకపోతే అన్ఈవెంట్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో. అన్ఈవెంట్ఫుల్ గా ఉన్నప్పుడు మనకు థ్రిల్ ఎక్కడ? థ్రిల్ లేనప్పుడు ఉత్సాహం ఎక్కడ? ఉత్సాహం లేనప్పుడు మనలో ఉండేట డోపమైన్ అవన్నీ ఎలా బయటకు వస్తాయి? కనుక తప్పనిసరిగా మన శక్తి సామర్థ్యాలు బయటపడాలంటే ఇంతో అంతో మామూలు కన్నా ఉండాలి. లేకపోతే ఏముంది అస్సలు. ఉదాహరణకి పేపర్ వచ్చిందంటే ముందర న్యూస్ కన్నా కూడా పజిల్స్ చూసేవాళ్ళు ఎంతమంది లేరమ్మా. సమస్య పరిష్కారం వల్ల వచ్చే ఆనందం అక్కడ పజిల్లోనే కాదు, జీవితంలో కూడా సమస్యలు పరిష్కరించుకుంటే అది ఆనందం వస్తుంది. అన్నీ బాగుంటే, కథ అలా ఉంటే అసలు నిద్రైపోతాం సినిమా చూస్తూ కూడా. కష్టాలు ఏవో లేకపోతే నవ్వులన్నా ఉండాలి, కష్టమైనా ఉండాలి, పరాక్రమం అన్నా ఉండాలి. ఏమీ లేకుండా వాళ్ళు నిద్ర లేచారు, తిన్నారు, బాగున్నారు, ఆనందంగా ఉన్నారు అంటే కథా చదవం, సినిమా చూడడం అంతే కదా. వాళ్ళు ఏదైనా సమస్య రావాలి, దాన్ని గెలవాలి. అప్పుడు కదా మనం చేయకపోయినా అమ్మ మనం చేసామన్న ఫీల్ ఉంటుంది మనకి. అలా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒక దాన్ని జయించి సాధించినప్పుడు మాత్రమే మనకి ఆనందం అత్యధికంగా కలుగుతుంది. ఆనందం దానంతది రాల, మనం సంపాదించుకున్న ఆనందం వల్ల మనకి ఇంత బాగుంటుంది. సూపర్. అందువల్ల దాన్ని తప్పనిసరిగా చిన్న చిన్న అడ్డంకులు రావాల్సిందే, వాటిని మనం అధిగమించాల్సిందే. దానికి సంకేతంగానే పరీక్షలు ఉన్నాయి మనకి. ప్రతిదీ పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అది నేను గెలిచానా లేదా అని. చదువులో పరీక్షలే కాదు, జీవితంలో పరీక్షలు కూడా అట్లాంటివే. అప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటపడుతుంది. దీనికి గొప్ప ఉదాహరణ ఏమిటో తెలుసా? దేశం మీద ఇతర శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు మనలో మన అభిప్రాయ భేదాలు మర్చిపోయి దేశం అంతా ఒకటి అవుతోందా లేదా? అప్పటిదాకా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్న వాళ్ళు ఆ ఒక్క విషయానికి వచ్చేటప్పటికల్లా ఏకమయ్యారా లేదా? అంటే మనలో ఐకమత్యం పెంచడానికి ఆ శత్రుత్వం అనేది కారణమైంది. మనలో ఇమ్యూనిటీ పెరగడానికి వ్యాక్సిన్స్ ఇస్తారు. వ్యాక్సిన్స్ అన్ని కూడా శత్రు సంబంధమే కదా. అంటే ఇమ్యూనిటీ మనలో పెరుగుతోంది దానివల్ల. అంటే మన శరీర తత్వం కూడా వ్యతిరేకమైనటువంటిది, విషం లాంటిది ఏదైతే వచ్చిందో దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని పెంచుకుంది. దాని తర్వాత సహజంగా వచ్చే వాటిని మనం తట్టుకుంటున్నాం. అక్కడి నుంచి చూడండి, ఇమ్యూనిటీ పెరగడం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే శరీరంలో ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి, దేశం మీద శత్రువులు దాడి చేయడం దగ్గర నుంచి, మనకి జీవితంలో వచ్చే కష్టాల దగ్గర నుంచి, గుండెలో ఉండే బ్లాక్స్కి ఎక్కడ చూసినా ఇంతో అంతో అడ్డు లేనిదే సాఫీగా అనిపిస్తే ఏం బాగుంటుందమ్మా. జీవితంలో థ్రిల్ లేదు, థ్రిల్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే కదా ఆనందం. వావ్ ఫీలింగ్ ఉండాలి. అది
అది దీని వల్ల కూడా ఏదో చూసాం మనం, థ్రిల్ మిస్ అవుతున్నా అంటా ఉంటాడు. అంతే కదా, అట్లా. అదే. సో ఖచ్చితంగా థ్రిల్ ఉండాలమ్మా, ఉండాలమ్మా, దాన్ని మనం జయించగలగాలి. అదే కుంతీదేవి దగ్గర ప్రార్థించిందంట, అప్పుడే కదా బయటపడేది. ఇవాళ మనం ఒక ద్రౌపది గురించి మాట్లాడుకుంటున్నామంటే అన్ని కష్టాలు పడి ముందుకొచ్చింది గనక, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆవిడలో ఉంది గనక. లేదు ఆత్మహత్య చేసుకుందా మనం అసలు వినేవాళ్ళం కాదు. అదే కదా, కష్టాలు లేకపోయిందా అసలు ఆవిడ పేరే తలుచుకునే వాళ్ళం కాదు. దాన్ని జయించింది గనక ఇవాళ మనం జయించలేకపోయినా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను జయించానన్న ఫీలింగ్ మనలో కలిగించుకుంటున్నాం. అవును, దీనికి ఎంతమందికి ఇన్స్పిరేషన్ వస్తుంది? ఖచ్చితంగాను. చాలా బాగుందమ్మా. నమస్తే. నమస్తే.